మాట్లాడుకునే అసెంబ్లీకి సంబంధించిన ఆ ప్రాంతంలో మొత్తం కూడా మరి పొదలు చెట్లు అరణ్యంలా తయారైనా కానీ కనీసం అక్కడ ఒక శుభ్రమైన వాతావరణాన్ని కూడా వీళ్ళు క్రియేట్ చేయలేకపోయారు. కాబట్టి ఏంటంటే ఇవాళ వీళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదు. వాళ్ళకి ఈ రోజు నిన్న జరిగిన నిర్ణయం పట్ల వీళ్ళు కనీసం వాళ్ళకి మాట్లాడే యొక్క దానికి కూడా వాళ్ళకి మనసు రావటం లేదు. బాజీ గారు మీకు చిన్న క్వశ్చన్ వేయొచ్చా మీ అనుమతి? తప్పకుండా వెల్కమ్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, కూటమి ప్రభుత్వంలో ఉన్నారా? కాంగ్రెస్ నుంచే మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ నుంచే మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ నుంచి మాట్లాడుతున్నది మాత్రాన చెప్పనే నన్ను క్వశ్చన్ వేయనివ్వండి. మేము అధికారం కోల్పోయి 5 నెలల కాలం గడిచిపోయింది. మేము విపక్షంలో ఉన్నాము. మీరు గతంలో సోది చెప్తారా? ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించే పాత్ర ఏమన్నా మీరు పోషిస్తారా? మీరు మాట్లాడిన దాన్ని చెప్తున్నాను నేను. మీరు 5 ఏళ్లలో 3 రాజధానులు ఏం చేయలేదని చెప్తున్నాను. మీరు ఏం చేశారు 5 ఏళ్లలో? మీరు 5 ఏళ్లలో 3 రాజధానులని, న్యాయ రాజధాని, కర్నూలని ఏం చేయలేదు కదా. డౌట్ వచ్చింది నాకు. అందుకని మీకు వచ్చిందండి. ఏ పార్టీ వినండి, మీరు అడిగిన దాన్ని చెప్తున్నాను. ఒక మంచి పని చేస్తే ఆంధ్రప్రదేశ్ ని విచ్ఛిన్నం చేసిన మీరు కూడా, ఆంధ్రప్రదేశ్ ని విచ్ఛిన్నం చేసి అధోగతి పాలు చేసిన మీరు కూడా మాట్లాడుతున్నారంటే ఇక మిమ్మల్ని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ని విచ్ఛిన్నం చేసింది మీరేం చేశారు? మీరు 5 ఏళ్లలో మీరేం చేశారు? విధ్వంసం చేశారు కదా, సర్వనాశనం చేశారు కదా, అప్పులు పాలు చేశారు కదా, అధోగతి పాలు చేశారు కదా, ప్రజలు అడుక్కునే స్థితి తీసుకెళ్లారు కదా. మీరేం మాట్లాడతారు? ఏం పరిపాలించారు మీరు 5 ఏళ్లలో? మీరు 5 ఏళ్లలో ఏం చేశారు? సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రజల ఆరోగ్యాలు పోయినాయి, రైతులను అధోగతి అడుక్కునే స్థితి చేశారు. ఆర్బీకేలు పెట్టారా? ఆర్బీకేలు పెట్టారా మీరు? ఆర్బీకేల్లో రైతులకి అప్పులు పాలు చేశారు. 2000 కోట్ల రూపాయలు రైతులు బకాయిలు పెట్టేశారు. ఎక్కడ బాధ్యతగా ఉంది మీది? ఏం బాధ్యత చేశారు మీరు? ఆర్బీకేలు పెట్టారని గొప్పగా చెబుతున్నారు. రైతులకు 2000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. ఏం మాట్లాడతారు? వాస్తవాలు మాట్లాడండి. ప్రతిపక్షాలు ఉన్నంత మాత్రాన మనం అన్ని విమర్శించడం కోసం కాదండి. అన్ని విమర్శించకూడదు. ఒక మంచి పనిని స్వాగతించాలా? అన్ని కట్టలు వెతికేసి మనం విమర్శించడం మాత్రాన అయిపోయిన సోది ఎందుకయా ఇప్పుడు మాట్లాడవయా? ఇప్పుడున్న టాపిక్స్ గురించి మాట్లాడు. గతం గురించి నువ్వు చెప్పు నువ్వు ఏం నిర్వాహం చేశారో మీరు. నువ్వు చెప్పు ఏం మాట్లాడావు? నువ్వు ఏం నిర్వాహం చేశారో చెప్పు. ఏదో సోచ్ చెప్పావు కదా, ఇంతమారి లిస్ట్ చెప్పావు కదా నువ్వు. చేసాము మేము, ఆర్బీకేలు చేసాము, స్కూల్స్, నాడు నేడు. మీరు కట్టించిన ఇళ్ళు కుక్కలు తిరుగుతున్నాయి. ఇళ్లలో మనుషులు కాపురాలు ఉంటల్లా. ఏం చేశారు మీరు? సర్వనాశనం చేశారు, దోపిడీ చేశారు 5 ఏళ్లలో. ఇవాళ జరుగుతున్నది ఏంటి? ప్రభుత్వం ఒక స్టెప్ చేస్తుంది, స్వాగతించండి హృదయంతో. తప్పులు చేస్తే ఓ పని చేయండి, తెలుగుదేశం పార్టీలో చేరిపోండి, లేదు కూటమిలో మీ పార్టీ కూడా. మీరు చెప్పక్కర్లేదు అది. మీరు ఏ గది పడుతుందో చూడండి, మీరు చెప్పక్కర్లా. పర్సనల్ ప్లీజ్. మీరు పొలిటికల్ నుంచి పర్సనల్ అటాక్ వెళ్ళిపోతున్నారు. ఒకసారి కరెక్ట్ చేద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రతిదాన్ని విమర్శించాలని లేదు. ప్రజలకు ఏది బాగుంటుందో, ఏది ముందుకెళ్తుందో తెలుసుకొని చెప్పేదే ప్రతిపక్షం. ప్రతిదాన్ని విమర్శించాలడం అనేది కరెక్ట్ అనే పాయింట్ కాదు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే గతం గురించి మాట్లాడద్దు అంటున్నారు. మరి మీ అధినేత ప్రతిసారి 14 ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు, 14 to 19 పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నారు, మీ లీడర్స్ మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఎప్పుడు మీరు తప్పని చెప్పరేమి? మీరు 19 to 24 మధ్య జరుగుతున్నదే తప్పు అనుకున్నప్పుడు మరి 14 to 19 వరకు వెళ్తున్నారు కదా, మరి అది కూడా తప్పే కదా. ఒకరిని ఏదైనా మనం విమర్శించేటప్పుడు, ఒకరిని ఏదైనా మనం పాయింట్ పెట్టేటప్పుడు మీరు ఏదైనా ఒక కండువా కప్పుకోండి అంటే మేం చేసినా కండువా కప్పుకోవాలి, ఒక అనలిస్ట్ కరెక్ట్ అన్నా కండువా కప్పుకోవాలి, మరొక పార్టీ ఏదైనా చెప్పినా అంటే ఎవ్వరు మీరు చెప్పిన దానే కరెక్ట్ అనాలా? అంటే మీ పాయింట్ కి రైట్ అని చెప్పాలా? వేరే పర్సన్ మీరు కండువా కప్పుకొని ఎట్లా చెప్పేస్తారు? వెంకటేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని చెప్తారు ఆయన, లేదు మీరు కాంగ్రెస్ కండువా కప్పుకోండి, మాకు సపోర్ట్ చేయండి, మీరు గతం అంతా కూడా బీజేపీకి సపోర్టివ్ గా వెళ్ళారు కదా, బీజేపీ కండువా కప్పుకుని అంటే కప్పుకుంటారా?
వ్యక్తిగతంగా వద్దండి, మీరు పొలిటికల్ గా మాట్లాడండి. 3 క్యాపిటల్స్ గురించి మాట్లాడారు, దాని గురించి మాట్లాడండి. కండువాలు కప్పుకోవడము, ఈ పార్టీలో కూర్చోండి, ఆ పార్టీలో కూర్చోండి, అది కాదు కదా. మీరు చాలా హుందాగా మాట్లాడతారు, అదే కంటిన్యూ చేద్దాం ప్లీజ్. ఎస్ బాజీ గారు, ఇంకేదైనా మీరైతే యాక్సెప్టబుల్. ప్రభుత్వం ఒక మంచి స్టెప్ తీసుకుంది. ఇది రాష్ట్రం యొక్క ప్రతిష్టను పెంచే స్టెప్. ఈ రాష్ట్రంలో మరి ఇందాక ఆయన అనలిస్ట్ గారు చెప్పారు, మంచి పాయింట్. ఉత్తరాంధ్రలో కూడా దూరం, రాజధాని అమరావతి రావడానికి ఉత్తరాంధ్ర నుంచి కూడా 300-400 కిలోమీటర్లు రావాలి. అక్కడ కూడా ఒక బెంచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పలు రాష్ట్రాల్లో 2 బెంచులు ఉన్నాయి. ఇది ఒక ఇనిషియేటివ్ స్టెప్, మనం అందరం స్వాగతించాలి. అది అయ్యేటట్టు చూడాలి. ప్రభుత్వం మీద సత్వరమే కార్యాచరణలోకి వెళ్ళేటట్టుగా మనం ప్రోత్సహించాలి. అట్లాగే ఇంకొక బెంచ్ కూడా తెచ్చుకోవాలి ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా కోసం కూడా. అప్పుడు పరిపూర్ణమైన వ్యవస్థ ఏర్పడుతుంది. న్యాయ వ్యవస్థలో షార్ప్నెస్ పెరుగుతుంది, యాక్యురసీ పెరుగుతుంది. కేసులు సత్వరమే ఇదవుతాయి, క్లియర్ అయిపోతాయి, న్యాయం జరుగుతుంది. అదే ఆ కోణంలో మనం మాట్లాడుతూ పాజిటివ్ గా నిర్మాణాత్మకంగా ఉండాలి. ఇప్పుడు దాకా విచ్ఛిన్నం అయిపోయింది రాష్ట్రం. ఇప్పుడైనా కానీ ఈ హయాంలో కానీ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా విమర్శించాలి, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కరెక్ట్ వేలో పోతున్నప్పుడు మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అది ప్రతిపక్షమైనా ఏ పక్షమైనా కానీ. ఆడబిడ్డల మీద మీరు ఎప్పుడన్నా ప్రశ్నించారా? అన్ని వస్తాయండి. మీరు ఆగండి, మీకు ధర వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. మీరు ఆగండి, మీ ధర వస్తే మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు మీరు ఆగండి, మీరు బాగా కాపాడండి. మీరు శుద్ధులు చెప్పే అంత ఏన స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పంటారా? బెంచ్ వద్దంటారా? బెంచ్ వద్దంటారా? బెంచ్ని స్వాగతించారా? హైకోర్టు బెంచ్ వద్దా? కర్నూలులో రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తారా మీరు? చెప్పండి, మీ వాయిస్ చెప్పండి. మరి ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడతారు? వినకుండా మాట్లాడకండి. నా వాయిస్ మీరు వినకుండా మాట్లాడకండి. మాట్లాడారు కదా, అబద్ధాలు మధ్యలో చూస్తారండి. ఒకసారి ఇచ్చారు కదా, దాంట్లో వస్తాయండి. ఆయన మీ ధర వచ్చినప్పుడు మాట్లాడాలా? ప్రతి దాంట్లో జోక్యం చేసుకుంటున్నాడండి. మేము లేవా ఇక్కడ మాట్లాడేవాళ్ళు? ఓకే, ఎస్ రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం.